మానవ సామాజిక దర్పణం శ్రీమద్ రామాయణం. భరతజాతికి తరిగిపోని విజ్ఞాన సంపదగా భాసిల్లుతున్న రామాయణ కావ్యంపైన, అందులోని పాత్రలపైన మరింత అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఈ రామాయణం క్విజ్ రూపొందించబడింది. ఈ క్విజ్లో ఒక్కొక్క ప్రశ్నకు 4 జవాబులు ఇవ్వబడ్డాయి. సరైన సమాధానాన్ని ఎంచుకోవడానికి మీకు 10 సెకన్ల సమయం ఇవ్వబడుతుంది. తరువాత సరైన సమాధానం ప్రకటించబడుతుంది. పూర్తిగా అన్ని ప్రశ్నలకు మీ అంత మీరుగా జవాబులు ప్రయత్నం చేసిన తరువాత మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారో తప్పకుండా యూట్యూబ్లో కామెంట్గా వ్రాయండి. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి వీడియో లింక్ను సాధ్యమైనంత ఎక్కువ మందితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. ఇంతవరకు ప్రసారం చేసిన రామాయణం క్విజ్ 8 భాగాల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. వాటిని కూడా తప్పక ప్రయత్నించండి. అయోధ్యకాండ ఆధారంగా 15 ప్రశ్నల రామాయణం క్విజ్ 9వ భాగానికి స్వాగతం. కుంభకర్ణుడి కుమారుని పేరేమిటి? ఆ దుర్ముఖుడు, ఆ నికుంభుడు, ఈ వజ్రదంష్టుడు, ఈ వజ్రహనువు. కుంభకర్ణుని కుమారుని పేరు నికుంభుడు. రావణసేనలకు అధిపతి ఎవరు? ఆ ఇంద్రజిత్తు, ఆ ధూమ్రాక్షుడు, ఈ ప్రహస్తుడు, ఈ విరూపాక్షుడు. రావణసేనలకు అధిపతి ప్రహస్తుడు. సీతాపహరణకు పూర్వమే మంత్రులతో సంప్రదించవలసింది అని రావణుణ్ణి విమర్శించినది ఎవరు? ఆ ఇంద్రజిత్తు, ఆ విభీషణుడు, ఈ మహాపార్శ్వుడు, ఈ కుంభకర్ణుడు. సీతాపహరణకు పూర్వమే మంత్రులతో సంప్రదించవలసింది అని రావణుణ్ణి విమర్శించినది కుంభకర్ణుడు. సీతను బలాత్కరించి లోబరుచుకొమ్మని రావణునికి చెప్పినది ఎవరు? ఆ మహాపార్శ్వుడు, ఆ నికుంభుడు, ఈ ఇంద్రజిత్తు, ఈ ధూమ్రాక్షుడు. సీతను బలాత్కరించి లోబరుచుకొమ్మని రావణునికి చెప్పినది మహాపార్శ్వుడు. పరస్త్రీని బలాత్కరిస్తే శిరస్సు 1000 ముక్కలవుతుందని ఎవరు రావణుణ్ణి శపించారు? ఆ ఇంద్రుడు, ఆ శివుడు, ఈ బ్రహ్మదేవుడు, ఈ విష్ణువు. పరస్త్రీని బలాత్కరిస్తే శిరస్సు 1000 ముక్కలవుతుందని రావణుణ్ణి బ్రహ్మదేవుడు శపించాడు. ఏ అప్సర స్త్రీని బలాత్కరించిన కారణంగా రావణుడు బ్రహ్మశాపానికి గురయ్యాడు? ఆ క్రతుస్థల, ఆ తిలోత్తమ, ఈ పుంజిక స్థల, ఈ సహజన్య. పుంజిక స్థల అనే అప్సర స్త్రీని బలాత్కరించిన కారణంగా రావణుడు బ్రహ్మశాపానికి గురయ్యాడు. విభీషణుణ్ణి రావణుడే గూఢచారిగా పంపి ఉంటాడని అనుమానాన్ని వ్యక్తం చేసినది ఎవరు? ఆ సుగ్రీవుడు, ఆ హనుమంతుడు, ఈ జాంబవంతుడు, ఈ శరభుడు. విభీషణుణ్ణి రావణుడే గూఢచారిగా పంపి ఉంటాడని అనుమానాన్ని వ్యక్తం చేసినది సుగ్రీవుడు. విభీషణునితో స్నేహం యుక్తమని రామునికి సూచించినది ఎవరు? ఆ జాంబవంతుడు, ఆ హనుమంతుడు, ఈ సుగ్రీవుడు, ఈ శరభుడు.
విభీషణునితో స్నేహము యుక్తమని రాముడికి సూచించినది హనుమంతుడు. రావణాసురుడు సుగ్రీవుని దగ్గరకు ఎవరిని దూతగా పంపాడు? ఆ శార్దూలుడు, ఆ శుకుడు, ఈ రభసుడు, ఈ యజ్ఞకోపుడు. రావణాసురుడు సుగ్రీవుని దగ్గరికి శుకుణ్ణి దూతగా పంపాడు. సముద్రంపై సేతు నిర్మాణానికి సారథ్యం వహించింది ఎవరు? ఆ నీలుడు, ఆ హనుమంతుడు, ఈ జాంబవంతుడు, ఈ సుగ్రీవుడు. సముద్రంపై సేతు నిర్మాణానికి సారథ్యం వహించింది నీలుడు. రావణుని ఆదేశం మేరకు వానర సైన్యంలో ప్రవేశించిన రహస్య రాక్షస గూఢచారులు ఎవరు? ఆ విరాధ కబంధులు, ఆ సుఖసారణులు, ఈ దుర్ముఖ ధూమ్రాక్షులు, ఈ కుంభ నికుంభులు. రావణుని ఆదేశం మేరకు వానర సైన్యంలో ప్రవేశించిన రహస్య రాక్షస గూఢచారులు సుఖసారణులు. రావణ ప్రాసాదంపై నిలబడి వానర సైన్యంలోని ప్రముఖుల పరాక్రమ విశేషాలను రావణునికి వినిపించినది ఎవరు? ఆ సారణుడు, ఆ కుంభుడు, ఈ దుర్ముఖుడు, ఈ నికుంభుడు. రావణ ప్రాసాదంపై నిలబడి వానర సైన్యంలోని ప్రముఖుల పరాక్రమ విశేషాలను రావణునికి వినిపించినది సారణుడు. సముద్రాన్ని దాటిన తరువాత రాముని సైన్యం ఏ పర్వత సమీపంలో నిలిచింది? ఆ పిదురుతలగల, ఆ కిరిగల్పొత్త, ఈ సువేల, ఈ శ్రీపాద. సముద్రాన్ని దాటిన తరువాత రాముని సైన్యం సువేల పర్వత సమీపంలో నిలిచింది. రావణుని ఆదేశంపై రాముని మాయాశిరస్సును, ధనుర్బాణాలను నిర్మించినది ఎవరు? ఆ ఇంద్రజిత్తు, ఆ విద్యుజ్జిహ్వుడు, ఈ సుప్తఘ్నుడు, ఈ రభసుడు. రావణుని ఆదేశంపై రాముని మాయాశిరస్సును, ధనుర్బాణాలను నిర్మించినది విద్యుజ్జిహ్వుడు. రావణుడు సృష్టింపచేసిన రాముని మాయాశిరస్సు రహస్యాన్ని సీతకు చెప్పినది ఎవరు? ఆ త్రిజట, ఆ మండోదరి, ఈ సరమ, ఈ తాటకి. రావణుడు సృష్టింపచేసిన రాముని మాయాశిరస్సు రహస్యాన్ని సీతకు చెప్పినది సరమ. మీ అంత మీరుగా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారో తప్పకుండా యూట్యూబ్లో కామెంట్గా వ్రాయండి. దయచేసి ఈ వీడియో లింకును సాధ్యమైనంత ఎక్కువ మందితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. ధన్యవాదాలు. మీ పున్నమరాజు.